తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య మాత్రం విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో కూడా మరి మొన్న రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం నుంచి విసిరిన సవాల్కైతే కేటీఆర్ జవాబిచ్చారు. ఈ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను, చర్చ చేద్దాం, ప్రెస్ క్లబ్కు రావాలని చెప్పి కూడా నిన్న 11 గంటలకు ఆయన చెప్పిన విధంగానే వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న కారణంగా సో దీంట్లో ఆయన పాల్గొనలేకపోయారు. అయితే కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, నాయకులంతా నేతలంతా కూడా కేటీఆర్ స్థాయి నీది కాదు, సో మా నాయకునితో నీకు ఖచ్చితంగా చర్చ చేసే అనుభవం లేదు, తర్వాత అర్హత లేదని చెప్పి ఖండించారు. ఇదే అంశంలో మరి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. కాసేపటి క్రితం ప్రజాభవన్లో మరి ఆయన ఏదైతే కృష్ణా నది జలాల విషయంలో మరి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో, సో మాకు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మరి ఏదైతే ఆంధ్ర రాయలసీమలకు కృష్ణా జలాలు తరలింపు విషయంలో మరి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే విధంగా కూడా అప్పుడున్న జగన్తో ఒప్పందాలు చేసుకున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి ఇటు గోదావరి నది జలాల విషయంలో కావచ్చు, కృష్ణా నది జలాల విషయంలో కావచ్చు, ఇప్పుడు తాజాగా హాట్గా మారిన బనకచెర్ల అంశం కావచ్చు, సో దీంట్లో కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఒప్పందాలన్నీ జరిగాయని చెప్పి చెప్తూ మరి ప్రజాభవన్లో మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే సమావేశం ఉందో దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇదే క్రమంలో మరొకసారి కూడా మరి ఈ గత 3 రోజులుగా జరుగుతున్న ఏదైతే టాపిక్ ఉందో దాని పట్ల చర్చ విషయంలో మరి ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్కు రేవంత్ రెడ్డి అయితే ఓపెన్ ఆఫర్ చేశారు. సో మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాము, ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రండి, మీరు లేఖ రాయండి, మేము అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాము, సో మీరు మీ ఆరోగ్యం సరిగా లేకున్నా సో దీంట్లో ఫామ్ హౌస్కు రావడానికి నేను సైతం సిద్ధమంటూ కూడా ఆయన ఓపెన్ ఆఫర్ చేశారు. సో మంత్రులను పంపిస్తాను, అక్కడే అసెంబ్లీ మాక్ లైవ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేద్దాము, సో మొత్తానికి మీ అనుభవం ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించబడుతుందంటే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పి కూడా మరి రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కి అయితే ఒక సవాల్ విసిరారు. సో సవాళ్ళ పర్వం తెలంగాణ కొనసాగుతోంది, సో దీంట్లో మీ సలహాలు ఇవ్వండి, తీసుకుంటాము, మీ అనుభవాన్ని 10 ఏళ్ళ అనుభవాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించండి, మీరు అసెంబ్లీకి రావాలి అని చెప్పి కూడా మరొకసారి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్కి ఓపెన్ ఆఫర్ చేశారు. ఇక మరి గత ఏడాదిన్నరగా కూడా మరి ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 7వ తేదీన ఒక 7వ తేదీ తర్వాత మర్నాడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కావచ్చు, మరి సుమారు 19 నెలల కాలంలో ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఒక దేంట్లో ఏ సమావేశాల్లోనూ మరి మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. సో దీంట్లో ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆహ్వానించడం కావచ్చు, ఆ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గైరాజరు కావడం కావచ్చు, మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుని హోదాలో చూడాలనే ఒక లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశంలో మరి ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులంతా కూడా సో మీతో చర్చ చేయడానికి అసెంబ్లీ అయినా సరే ఎక్కడైనా సరే మా స్థాయి నాయకులు సరిపోతుంది, సో మీకు సరైన అనుభవం లేదు, మీకు బేసిక్ నాలెడ్జ్ లేదు, సో దీంట్లో మీతో చర్చ చేయడానికి మేము సరిపోతుంది, కేసీఆర్ లాంటి నాయకుడు మీకు అవసరం లేదని చెప్తున్న నేపథ్యంలో మరొకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ప్రజాభవన్లో జరిగిన ఏదైతే ఈ యొక్క కృష్ణా నది జలాల విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. దాంట్లో పాల్గొన్న తర్వాత మరి ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ను మరొకసారి కూడా మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరండి, ఖచ్చితంగా మేము ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాము, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులైనా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు సరిపడా సమయం ఇస్తాం, మీకు ఎలాంటి అవమానం జరగకుండా ఖచ్చితంగా చూసుకునే బాధ్యత నాది, మీ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించండి, ఈసారి ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రావాల్సిందేనని ఓపెన్ ఆఫర్ చెప్తూనే ఇక మీకు ఆరోగ్యం సహకరించకపోతే మీ ఫామ్ హౌస్కి మంత్రుల బృందాన్ని పంపిస్తాను, అక్కడే మరి మాక్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేద్దాము, అలాగే మరి మీరు ఒకవేళ కనుక డిమాండ్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా ఫామ్ హౌస్కి వస్తాను, సో అక్కడే మాట్లాడుకుందాం, చర్చ చేద్దాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీ హయాంలో ఏం జరిగింది, మా హయాంలో ఏం జరిగిందని ఖచ్చితంగా చర్చ చేద్దాం, ఇదంతా ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి విసిన సవాల్ అయితే మరి కేసీఆర్ ఎలా స్పందిస్తారు, సో రేవంత్ మాటల విషయంలో మరి ఓపెన్ ఆఫర్ విషయంలో మరి బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.